మాకో పక్కా లెక్కుంది. దానికో రూటుంది అంటోంది జనసేన. తెలంగాణపై జనసేన ఫోకస్ పెంచింది. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల నియామకాలపై కసరత్తు చేస్తోంది. సైలెంట్ గా గ్రౌండ్ లెవెల్లో జనసేన కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణలో బలం పెంచుకుని రాబోయే మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన అడుగులు వేస్తోంది. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని ప్రణాళికలు వేస్తోంది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. మల్కాజ్గిరి నుంచి డాక్టర్ వేణుప్రసాద్ జనసేనలో చేరారు. తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నటుడు ఆర్కే సాగర్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. పొత్తు ఉన్నా లేకున్నా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసుడే అంటూ కుండబద్దలు కొట్టారు జనసేన జనరల్ సెక్రటరీ తాండూరి రామ్. తెలంగాణలో పార్టీ నమ్ముకున్న వారిని పోటీ చేసే అవకాశం ఇస్తామన్నారు. అయితే ఏపీలో కూటమి పార్ట్నర్ అయిన బీజేపీ మాత్రం తెలంగాణలో తాము సింగిల్ గా పోటీ చేస్తామంటోంది. జనసేనతో పొత్తు అవసరం లేదని పార్టీ హైకమాండ్ కు కూడా ఇదే విషయం చెబుతామన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు.